3.5 సంవత్సరాలు ఉంది ఎలక్షన్కి ముందు మా విధానాన్ని ప్రకటించవలసి ఉంటుంది. మా విధానాల్లో మార్పులు చేర్పులు కూడా ఉండవచ్చును. మార్పులు చేర్పులు జరగబోతున్నాయని అయితే అందరికి అనిపిస్తుంది. ఫైనల్గా ఇంకో క్వశ్చన్ సార్, సూపర్ 6 సూపర్ హిట్ అనంతపురం వేదికగా కూటమి నేతలు గర్జించారు. సో సభ కూడా దద్దరిల్లిపోయింది. మా ప్రజలందరూ కూడా హ్యాపీగానే ఉన్నారనేటువంటిది 3 పార్టీల అధినేతలు మాట్లాడారు. మీకేమనిపించింది? బ్రహ్మనాయుడు గారు సార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఉపన్యసించారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ సూపర్ 6 సూపర్ హిట్ అనే మాట అన్నట్టుగా నాకు అనిపించలేదు. మీరు ఏమైనా గమనించారా? అంటే ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసే విధంగా మేము బలంగా పనిచేస్తున్నాం అన్నారు ఆయన. అంతేగాని సూపర్ 6 సూపర్ హిట్ 6 హామీలను అమలు చేశాము, 6 హామీలు అని ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా నేను తరచి ఆయన మాట్లాడే మాటలు ప్రధానంగా చెప్పంటే, మీరేం కోరుకున్నారో అలాంటి పాలననే కూటమిగా అందిస్తున్నాం, ఆర్థిక ఇబ్బందులు అధిగమించి సూపర్ 6 అమలు చేస్తున్నాం, రాయలసీమను రతనాల సీమగా తయారు చేస్తున్నాం, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇబ్బంది రాకుండా చూస్తున్నాం, కూటమి ప్రభుత్వం త్రికరణ శుద్ధితో పనిచేస్తున్నారు ఆయన. సరే నేను అవన్నీ కాదండి, సూపర్ 6 సూపర్ గా అమలు చేశాం, హిట్ చేశామని అన్నట్టుగా నాకైతే ఎక్కడా కనిపించలేదు. నెంబర్ 1. నెంబర్ 2, మీకు చెప్తున్నా, వినేటటువంటి ప్రజానీకానికి చెప్తున్నా, సూపర్ 6 అంటే 6 వాగ్దానాలు. ఒక వాగ్దానం నేను చెప్తున్నాను, తీర్చారేమో మీరు చెప్పండి. నాకు కడవలసి మన ఇద్దరం డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 1500 రూపాయలు మీ ఖాతాల్లో పడతాయి అని చెప్పారు కదా. అవును, అది నెరవేర్చారా? దివాళీకి అది ప్రారంభించే ఆలోచనలో ప్రభుత్వం ఉందనేది నడుస్తున్న చర్చ. తీసేయండి సార్. సూపర్ 6 సూపర్ హిట్ కదా సార్. సూపర్ 6 లో కాదు అంటే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అంటారా మీరు? నేను అంటలేదు సార్, నేను చెప్పేది వినండి సార్. సూపర్ 6 సూపర్ హిట్ అన్నప్పుడు ఇది ఒక హామీ కదా, ఈ హామీ నెరవేర్చారా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. దయచేసి మీకేమన్నా సమాచారం ఉంటే చెప్పండి. నెరవేరలేదు. నెంబర్ 1 నెరవేరలేదు. ఏమండి, నిరుద్యోగులకు 3000 రూపాయలు ఇస్తాము నెలకి అన్నారు, అది చేశారా? చేయబోతున్నారు. అది చేయబోతున్నారు. సరే సార్, చేశారా అని అడుగుతున్నా. ఇంకా చేయలేదు. అంటే 6 హామీల్లో వాళ్ళంతా వాళ్లే 2 హామీలు చేయకోకుండా అనంతపూర్ లో మీటింగ్ పెట్టి సూపర్ 6 సూపర్ హిట్ అంటే గర్వమేనా? చెప్పండి సార్. ఇదేనా చంద్రబాబు నాయుడు గారు చెప్పేది, మనం వినేది? చెప్పండి. సూపర్ 6 సూపర్ హిట్ ఎట్ అయింది. సూపర్ 6 లో పోనీ ఆయన చెప్తే, ఆయన చెప్పగా సూపర్ 6 లో సూపర్ 4 హిట్ 2 ఫెయిల్ అని చెప్పాలిగా. ఫెయిల్ ఎందుకు చెప్తారు? ఇంకా మొదలు పెట్టలేదు కదా. మొదలు పెట్టి ఫెయిల్ అయితే ఫెయిల్ అంటారు, పరీక్ష రాయకుండా ఫెయిల్ అంటారు సార్. ఇప్పుడు మొదలు పెడతారండి. ఎన్నాళ్ళైందండి వచ్చి? నిన్న వచ్చారా, మొన్న వచ్చారా? సంవత్సరం అయిపోయిందిగా. ఇంకా 4 సంవత్సరాలు, దానిలో మళ్ళీ 3 నెలలు 4 నెలలు అయిపోయిందిగా. రైట్. సూపర్ 6 5 సంవత్సరాలు సార్. సూపర్ 6 సూపర్ ఫ్లాప్ కానీ పెద్దగా అరుసే కార్యక్రమం, జనాన్ని పోగు చేసుకునే కార్యక్రమం. జనాన్ని అయితే పోగు చేశారు కానీ ఆ సూపర్ 6 సూపర్ హిట్ అనేదాకా లేదు. అందరూ వెళ్ళిపోయారు వెనక్కి. జనం తోలుకొచ్చింది జనం. రైట్. అయితే మొత్తానికి అయితే వారు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండానే హిట్ అని పెట్టారంటారు మీరు? 100%. మీరే చెప్పారు కదా 2 అవ్వలేదని. మీ అందరి మీరే మన డిస్కషన్ ఒప్పుకోవాల్సి వచ్చింది కదా. మీ ప్లేస్ లో చంద్రబాబు నాయుడు ఒప్పుకోవాల్సిందే. మీ చేతిలో మీ సీట్ లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నా కూడా ఈ రెండింటినీ కాదు నేను అమలు చేశాను చెప్పగలరా? ఓకే. 2 అమలు చేయకోకుండా సూపర్ 6 సూపర్ హిట్ అంటే ఎట్లాగూ? ఇది ధర్మమా? రైట్, చూద్దాం రాంబాబు గారు ఏ మేరకు. మనం ఊరినాడు చూడటమే, ఆఖరిలో చేస్తాడు. ఆఖరి సంవత్సరంలో ఆఖరి సంవత్సరంలో చేస్తాడు. ధన్యవాదాలు అమ్మడు రాంబాబు గారు, ఫోన్ లైన్లకు అందుబాటులోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఇక మనం డిబేట్లోకి వెళ్తే, పిల్లి మాణిక్యాలరావు గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఏపీ లిడ్ క్యాప్ కార్పొరేషన్ చైర్మన్ మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వంగవీటి నరేంద్ర గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా రాష్ట్ర అధికార